గెలుస్తున్నారా మళ్ళీ అరవింద్ గారు? మళ్ళీ గెలుస్తున్నారా కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఫిక్స్ అయిపోయినారు. ఈ యొక్క తెలంగాణలో అత్యధికంగా సీట్లు భారతీయ జనతా పార్టీకి వస్తున్నాయి. అందులో మొదటి సీటు ఈ యొక్క నిజామాబాద్ సీట్ అని చెప్పేసి కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినారు. ఇప్పుడు పోటీ మాకు కాదు, పోటీ కూడా ఎవరు సెకండ్ రావాలని చెప్పేసి రెండు పార్టీలు ప్రధానంగా కొట్లాడుకుంటున్నాయని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు మీరే చూసినారు, యువమోర్చా కార్యకర్తల యొక్క సమ్మేళనం పెట్టినప్పుడు యువమోర్చా మొత్తం కూడా ఇక్కడ పాల్గొని నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇచ్చే విధంగా ఏదైతే మనము నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కావాలి, అందులో భాగంగా ఇక్కడ ఎవరైతే నిజామాబాద్ నుంచి ఉన్నటువంటి అరవింద్ అన్న గారిని అత్యధికంగా ఓట్లతో గెలిపించి పంపించాలని ఒకే ఒక ఉద్దేశంతో కార్యకర్తలు కూడా పనిచేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ 17 సీట్లలో మొట్టమొదటి సీటు నిజామాబాద్ అని కూడా మేము చెప్పడం జరుగుతుంది. సెంటర్ లో చూస్తే కనుక ఈసారి 10 ఏళ్లు చేసింది కాబట్టి ఈసారి బీజేపీ రాదు, బీజేపీకి సీట్లు తగ్గుతాయి. ఈ రెండు ఒప్పుకుంటారా? ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే పరిస్థితి లేదు. ప్రతి సభలలో చెప్తున్నాం, ఇంతకు ముందు ఉన్నటువంటి గ్రాఫ్ కంటే అధికంగా గ్రాఫ్ యొక్క భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి అత్యధికంగా జరిగినాయి. మీడియా యొక్క రిపోర్ట్లు కావచ్చు, లేకుంటే మా సంస్థాగతంగా ఉన్నటువంటి రిపోర్ట్స్ కావచ్చు, మాకు ఖచ్చితంగా 400కు 400 సీట్లు పైన వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి భారతదేశ వ్యాప్తంగా అందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. కేవలం ఏ ఒక్క నినాదంతోనూ కాదు, భారతదేశంలో అన్ని వర్గాలు అభివృద్ధి చెందడంలో నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి పథకాలన్నీ కూడా అన్ని వర్గాలకు ఉపయోగపడ్డాయి. కాబట్టి భారతదేశంలో హిందువులు ఒక్కరే కాదు, భారతదేశంలో